సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఇది శ్రావణ మాసం కాబట్టి గర్భవతులు అండ్ బాలింతలకి డౌట్ అనేది ఉంటుందన్నమాట. సో వాయనాలకు వెళ్ళొచ్చా అండ్ వ్రతం చేసుకోవచ్చా, ఇంట్లో పూజ చేసుకోవచ్చా అనేసి ఉంటుంది. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే మీనాచారి క్రియేషన్స్లో నేను వీడియో షేర్ చేశాను, చూడండి. అండ్ ఆఫ్టర్ డెలివరీ వాళ్ళకి ఏంటంటే మీకు ఒక 1 year వరకు మీరు వ్రతం అనేది చేసుకోకుండా ఇంట్లో చేసుకోకపోతేనే మంచిదన్నమాట. అండ్ 6 months అయిందనుకో బేబీకి, అప్పుడు చేసుకోండి. కానీ అది కూడా కొంచెం ఆ రోజు వరకు ఫాస్టింగ్ ఉండాల్సి వస్తుంది. దాని తర్వాత కింద ఎక్కువసేపు కూర్చొని స్టిచెస్ పెయిన్ రావడం, ఇలాంటి ఇబ్బందులన్నీ అవుతూ ఉంటాయి. సో ఎవరైనా హెల్ప్ తీసుకొని మీరు 6వ నెల బేబీ ఉందనుకోండి, ఆ రోజు మీరు వ్రతం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వీకే ఉంది కాబట్టి నేను ఈరోజు వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి. ప్రసాదాలు అవన్నీ చేయించి ఎక్కువసేపు ఫాస్టింగ్లో ఉండకుండా తొందరగా వాయనాలు ఇచ్చేసి తొందరగా ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి. దాని తర్వాత మీరు ఎవరి దగ్గరికైనా వాయనానికి అయితే వెళ్ళొచ్చండి. అండ్ బాలింతలుగా ఉన్నప్పుడు వాయనానికి వెళ్ళొచ్చా అండ్ ఇంట్లో పూజ చేసుకోవచ్చా అని అంటే 3 months వరకు మీరు వాయనానికైనా ఇంట్లో పూజలకైనా కొంచెం దూరంగా ఉంటేనే బెటర్. అంటే ఒక 1 month వరకు బ్లీడ్ అనేది అవుతూ ఉంటుంది. దాని తర్వాత 3rd month వరకు కూడా మనకి అన్ఈజీగా ఉంటుంది. దాని తర్వాత అప్పుడప్పుడు లిక్విడ్ డ్రాప్స్ అనేవి వస్తూ ఉంటుంది బ్లీడ్ అనేది. కాబట్టి మీరు ఖచ్చితంగా 3 months దూరంగా ఉండి దాని తర్వాత గుళ్ళకి పూజలకి అన్నింటికి వెళ్ళొచ్చు. సో మీకు ఖచ్చితంగా బ్లీడ్ ఏం లేదు, ఇంకా నేను పూజలు చేసుకోవచ్చు అనుకుంటేనే చేసుకోండి. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ ద్వారా పూజ చేసుకొని అక్షింతలతోనే ఆశీర్వాదం తీసుకున్నా కానీ మంచిదన్నమాట. సో ఖచ్చితంగా బేబీని మంచిగా చూసుకోండి. ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ డెలివరీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పూజలు అవన్నీ కూడా తర్వాత చేసుకోవచ్చు, కానీ ముందర బేబీని చూసుకోవాలి మనం. సో దేవుడు బేబీని చూసుకుంటే మనల్ని చల్లగా చూస్తూ ఉంటాడనమాట దేవుడు. సో హ్యాపీగా పిల్లల్లోనే దేవుణ్ణి చూసుకొని మీరు ఈ ఒక్క ఇయర్ చేసుకోకుండా ఉంటే బెటర్. నేను చేసుకుంటాను, ప్రెగ్నెన్సీలోనే చేయలేదు అంటే మాత్రం 6వ నెల నుంచి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఇది ఈరోజుటి వీడియో అనమాట. ఆఫ్టర్ డెలివరీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం లేదా ఇంకేదైనా వ్రతమైనా చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.